నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఇంకా సంవత్సర కాలం పైన ఉంది సమయం వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి. ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. బీజేపీ మొట్టమొదటిసారి వెస్ట్ బెంగాల్లో కాషాయం గట్టిగా ఎగరేయాలని ప్రయత్నిస్తోంది. మమతా బెనర్జీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి, అధికారంలోకి రాకపోతే గత 14 సంవత్సరాలుగా జరిగిన అవినీతి ఇవన్నీ బయటకు వస్తాయి, టీఎంసీ ఉనికే ప్రమాదం అని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. 18వ తారీఖు జూలై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుర్గాపూర్లో పర్యటన అయ్యాక జూలై 21 మమతా బెనర్జీ ప్రతి సంవత్సరం మార్టియర్స్ డే అని చేస్తూ ఉంటారు కలకత్తాలో విక్టోరియా హౌస్ ముందు. ఈసారి కూడా జూలై 21 ఆ సభ నిర్వహించారు. చాలా తేడా కనపడుతోంది గతంలో ఆమె నిర్వహించిన దానికి, ప్రస్తుతానికి ఇప్పుడు నిర్వహించిన దానికి. అంతకుముందు వాలంటరీగా వచ్చేవాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా ఈసారి ఆ సభకి జనాల్ని మొట్టమొదటిసారి డబ్బులు ఇచ్చి ఆ సభకి మొత్తం వీళ్ళని తోలాల్సి వచ్చింది, ప్రజలందరినీ కూడా అన్ని జిల్లాల నుంచి బస్సుల్లో. ఎందుకు మమతా బెనర్జీ ఈసారి టోన్ మారుతోంది? వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు మారుతున్నాయా? జూలై 21 మమతా బెనర్జీ స్పీచ్ కన్నా కూడా ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ముందు లీడ్ ఏం జరిగింది? అందరికీ తెలిసిందే, ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ అని చెప్పి బీహార్లో మొత్తం మళ్ళీ ఓటర్స్ ఎన్రోల్ ఇదంతా కూడా కార్యక్రమం క్లీనప్ అని చెప్పచ్చు, ఆ ప్రాసెస్ మొదలుపెట్టింది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చినాయి. బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 51 లక్షల ఫేక్ ఓటర్స్ ఈ ప్రాసెస్లో బయటపడ్డారు. అందులో 18 లక్షల మంది చనిపోయారు ఓటర్సు, 26 లక్షల మంది ఓటర్సు మిగతా నియోజకవర్గాలకి షిఫ్ట్ అయిపోయి ఉన్నారు, 7 లక్షల మంది 2 చోట్ల కూడా రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఇవంతా కూడా దాదాపు 51 లక్షలు ఈ బీహార్కి సంబంధించి ఈ ఓటర్స్ లిస్ట్ నుంచి కూడా అంతా తీసేయటం జరిగింది. సో చాలా పెద్ద నెంబర్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ కూటమి గొడవ చేస్తోంది ఈ ప్రాసెస్ మీద. ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎవరికి ఓటేసినా కూడా ప్రజలు అది ఏ పార్టీకి నష్టం అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది. ముందు చేస్తున్న ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు చేస్తున్న ప్రాసెస్ చాలా మంచిది కాబట్టి అందరూ అభినందించాలి. బీహార్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది. ప్రతి ఒక్కొక్క బూత్లో పోలింగ్ స్టేషన్లో 1200 అంతకు తక్కువ కన్నా ఓట్స్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ప్రస్తుతం బీహార్ మొట్టమొదటిసారి అందులో చోటు దక్కించుకుంది. ఈ ప్రాసెస్ తర్వాత ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్లో, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి అక్కడ కూడా మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పగానే మమతా బెనర్జీ జూలై 21 లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మేము ఎక్కడా కూడా ఇది ఒప్పుకోము, ఈ ఎస్ఐఆర్ సార్ ప్రాసెస్ని మీరు కూడా ఒప్పుకోకండి, ఎవరైనా వస్తే తిరగబడండి అంటూ కూడా ఆవిడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది వెస్ట్ బెంగాల్లో ఎంతోమంది ఇల్లీగల్ ఓటర్స్ ఉన్నారు ఏంటి అనేది. ఎందుకంటే బీహార్ లాంటి రాష్ట్రంలోనే 50 లక్షలు అంటే వెస్ట్ బెంగాల్లో మనం దాదాపు 90 కోటి మంది పైన అంచనా వేసుకోవచ్చు రఫ్గా కూడా. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్స్ ప్రకారం చూసుకుంటే టీఎంసీకి బీజేపీకి కేవలం 40 లక్షల ఓట్లే తేడా. ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా జరిగితే కనుక మమతా బెనర్జీ ఓడిపోతుంది అన్న మాట అయితే బాగా వినబడుతోంది. ఎందుకంటే ఈ ఇల్లీగల్ ఓట్స్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతాయి కాబట్టి. ఇంకో పక్క అదే రోజు ఆవిడ మాట్లాడుతూ ఈ మధ్య బెంగాల్లో టీఎంసీ ఎంపీలు ఎమ్మెల్యే నోటి వెంబడ వినబడుతోంది, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవిడ కూడా వ్యాఖ్యలు చేశారు. చాలా తీవ్ర వ్యాఖ్యలు అని చెప్పచ్చు ఇవి. ఎందుకంటే ఎవరైతే సరే బీజేపీకి బూత్ ఏజెంట్ కూర్చుంటారో, ఎవరైనా బీజేపీకి ఓట్లు వేస్తారో వాళ్ళందరినీ శిక్షిస్తాము, నోరు మూయిస్తాము, శిక్షిస్తాము అంటూ మమతా బెనర్జీ చెప్పడం. అంతేకాకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే చంపండి నరకండి అంటాం డైరెక్ట్గా ఎవరైనా బీజేపీకి వేస్తారు అంటే ఇవన్నీ కూడా మనకి అర్థమవుతోంది. ఆవిడ చాలా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది మమతా బెనర్జీ, జబ్దా హోబ్ సబ్దా హోబ్ యూ విల్ బీ పనిష్డ్ సైలెన్స్ అని. దీన్ని బట్టి అర్థమవుతోంది ఆమె ఎట్లా రెచ్చగొడుతోంది, ఆమె ఓటమిని ఇండైరెక్ట్గానే యాక్సెప్ట్ చేస్తోందని.
ఎక్కడా కూడా మాకు ఉద్యోగాలు లేవు, మా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది, కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ బెంగాల్కి రాకుండా అడ్డం పడుతుంది అంటూ కూడా ఆవిడ మళ్ళీ ఒకసారి కేంద్రం మీద విమర్శలు లేదా బీజేపీ పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించింది. చూస్తే మనం ఫ్యాక్ట్ చెక్ చేస్తే మమతా బెనర్జీ 2011లో అధికారంలోకి వచ్చారు. 2025 దాకా చూస్తే 6,688 కంపెనీలు ఈ 14 సంవత్సరాల్లో వెస్ట్ బెంగాల్ని వదిలేసి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఉన్న పూర్ గవర్నెన్స్, లేకపోతే అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి దీనికి సంబంధించి అంతా 6,688 కంపెనీలు వెళ్ళిపోయినాయి అంటేనే అన్ఎంప్లాయ్మెంట్ ఎలా పెరిగిపోయింది, ఇవి చెప్తుందంతా కూడా అబద్ధం అని అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, గోవా ఇట్లా ఈ కంపెనీలన్నీ షిఫ్ట్ అయిపోయినాయి. వెస్ట్ బెంగాల్ నుంచి కంపెనీలు వెళ్ళిపోవటానికి ముఖ్య కారణమే మమతా బెనర్జీ పరిపాలన. కలకత్తా లాంటి సిటీలో మెట్రో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకుండా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన భూమిని ఆమె ఇప్పటివరకు కూడా ఆ ప్రాజెక్టుకి ఇవ్వలేదు. ఏమన్నంటే మెట్రో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా మమతా బెనర్జీ బెంగాలీ తీసుకొచ్చారు. యూత్ అన్నారు, ఏది కూడా ఈసారి మమతా బెనర్జీకి వర్కౌట్ అయ్యేట్టు కనపట్లేదు. 2021లో కూడా ఆఖరి నిమిషంలో సెంటిమెంట్గా ఒక జిమ్లో పడిపోయినట్టుగా, కాలు ఫ్రాక్చర్ అయినట్టుగా వీల్ చైర్లో ఆమె తీసుకొచ్చిన ఆమె చేసిన ప్రచారం ఇదంతా కూడా కొద్దిగా సింపతి అటువైపు వెళ్ళి గెలిచింది, కానీ ఈసారి ఏవి కూడా వర్కౌట్ అయ్యేట్టు కనబట్టలేదు. ఈ నిరుద్యోగ సమస్యల మీదే, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీదే సంబంధించే బీజేపీ ఉత్తర కన్యా చోలో అనే ఒక పెద్ద మార్చ్ ప్రొసెషన్ 22వ తారీఖు నిర్వహించింది. బ్రహ్మాండంగా యూత్ మొత్తం కదిలి వచ్చారంటేనే అర్థమవుతుంది ఈసారి యూత్ కూడా మమతా బెనర్జీ వైపు లేరు అని. ఇంకా ఆమెకి మిగిలింది ఎవరున్నారు మమతా బెనర్జీ వైపు అంటే ఇల్లీగల్ ఓటర్సు, క్లియర్గా ఫిల్టరేటర్సు, వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈమె ఈ మార్టియర్స్ డేకి వచ్చిన క్రౌడ్ని చూసి, జనాల్ని చూసి ఉప్పొంగిపోతే ఆమె ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2009లో కూడా ఈ లెఫ్ట్ ఫ్రంట్ వీళ్ళందరూ కూడా ఎట్లాగో బ్రహ్మాండమైన బహిరంగ సభ అక్కడ నిర్వహించారు. కానీ 2011లో వెస్ట్ బెంగాల్ టీఎంసీ అధికారంలోకి తీసుకొచ్చింది, లెఫ్ట్ ఫ్రంట్ని వైపౌట్ చేసింది. సో జనాలు వస్తున్నారు కదా అని చెప్పి జనాల్ని చూసే వీళ్ళు మాకు ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటు. వెస్ట్ బెంగాల్లో ఇంకొకటి నిరుద్యోగ సమస్య, మహిళలు కూడా చాలా వరకు ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి మధ్య రేప్ కేసులు, సేఫ్టీ సెక్యూరిటీ లేదు, ఎంత మహిళా ముఖ్యమంత్రి అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. ఈ రెవల్యూషన్ చూసి ఆవిడ చాలా పదునైన భాషతో ఎక్కడ ఎవరైనా బీజేపీకి ఓటేస్తే వాళ్ళని చంపేస్తాము, ఎవరైనా బూత్ ఏజెంట్స్ కూర్చుంటే వాళ్ళని చంపేస్తామంటూ కూడా వార్నింగ్లు పంపించడం బట్టి అర్థమవుతుంది మమత ఈసారి వణుకుతుంది ఎన్నికల సమీపంలో కొద్ది అని. ఇల్లీగల్గా ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ఇచ్చిన వాళ్ళల్లో పేర్లు చూస్తే మనం టీఎంసీ ఎంపీల పేర్లు బయటకు వస్తున్నాయి, ఎమ్మెల్యేల పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళందరూ సమీర్ ఇస్లాం లాంటి ఎంపీ పేర్లు వీళ్ళందరూ కూడా ఇందులో ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా బయటకు వస్తుంది. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ ఈ సార్ ప్రాసెస్ మొదలు పెడితే వీళ్ళందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్ళటం ఖాయం అని తెలుసు మమతా బెనర్జీకి. అందుకే ఎలక్షన్ వార్నింగ్ ఇస్తుంది మా రాష్ట్రంలోకి రావద్దు అని. ఫిల్టరేషన్ ష్యూర్గా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో కూడా మార్పు చాలా క్లియర్గా కనబడుతోంది. ఈసారి జనాలు ఆప్షన్ ఆల్టర్నేట్ కింద ఓటర్స్ అందరూ కూడా ఒకసారి బీజేపీకి ఇద్దాం అని చాలా సీరియస్గా మొట్టమొదటిసారి ఆలోచిస్తున్నారు. కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది బీజేపీ వైపుకి, కాంగ్రెస్లో ఒక పార్టీ షిఫ్ట్ అవుతుంది, యూత్, విమెన్ వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. అందుకే ఎలవైపు సువేందు అధికారి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, 2021లో నిన్ను నందిగ్రామ్లో ఓడిస్తానన్నాను, ఓడించాను, మమతా బెనర్జీ నువ్వు 2026లో ఎక్స్ సీఎంగా మిగిలిపోతావని. చూద్దాం బెంగాల్ ఎటు మారుతుంది. కాషాయం ఎప్పటి నుంచో బీజేపీ కళ్ళగంటున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఈసారైనా కూడా గెలుచుకోగలుగుతుందా, ఆఖరి నిమిషంలో ఏమైనా చతికిలు పడుతుందా? బెంగాలీ హిందూస్ అంతా కూడా మొబిలైజ్ అవుతున్నారు. వాళ్ళు పోలింగ్ రోజు వరకు కూడా అట్లాగే పోలరైజ్ అయ్యి ఓటింగ్ వరకు వస్తారా, లేదు మమతా దౌర్జన్యాలకి భయపడతారా? ఎలక్షన్ కమిషన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది?
ఎన్నికలంతా కూడా సక్రమంగా నిర్వహించడానికి ఇవన్నీ కూడా మనం ఎన్నికల తేదీ వరకు వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో అయితే గాలి లేదా మార్పు కనపడుతోంది అనటానికి మమతా బెనర్జీ వ్యాఖ్యలే నిదర్శనం. థ్యాంక్ యూ.